హలో ఆల్, వెల్కమ్ టు ఫ్యాషన్ మహిళ. ఈ రోజు నేను ఒక చిన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మేము ముందుకు వచ్చేసాను. చాలా మంది నా వీడియోస్ చూసి, నా కంటెంట్ చూసి డిఎంస్ చేస్తున్నారు. మ్యామ్ చాలా బాగా చెప్తున్నారు, ఓకేనండి, బట్ ప్రతిదీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మాకు సపోర్ట్ లేదు, మా దగ్గర మనీ లేవండి, ఎలా స్టార్ట్ చేయాలి, 1 రూపీ కూడా లేకుండా మేము బిజినెస్ చేయలేం కదా, ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా అని. సో వాళ్ళందరి కోసం, నాలాంటి హౌస్ వైఫ్స్ కోసం నేను ఈ కంటెంట్ అనేది ఈరోజు చేస్తున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే చాలా మంది ఉమెన్స్ కి హెల్ప్ అవుతుంది. ప్లీజ్ షేర్ చేయండి. అండ్ మీరు కూడా మీ ఫ్యాషన్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే కామెంట్స్ లో స్టార్ట్ అని టైప్ చేయండి, నేను గైడ్ చేస్తాను. 1 రూపీ ఇన్కమ్ లేకుండా, 1 రూపీ కూడా మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలో. హలో ఆల్, ఐఎమ్ నాహిదా, ఫ్యాషన్ బిజినెస్ కోచ్ ఫర్ తెలుగు ఉమెన్. నేను తెలుగు ఉమెన్ కి 0 నుండి, అంటే 1 రూపీ కూడా లేకుండా బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఇంట్లో నుండే ఒక బ్రాండ్ ని ఎలా బిల్డ్ చేయాలో గైడ్ చేస్తాను. పర్టికులర్ గా తెలుగు ఉమెన్స్ కి ఎందుకు మేడం అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. బికాస్ నేను కూడా ఒక తెలుగు అమ్మాయిని కాబట్టి, ఇండియన్ ని కాబట్టి, నాలాంటి హౌస్ వైఫ్స్, నేను పడ్డ స్ట్రగుల్స్ నుండి నా లాంటి అమ్మాయిలు ఇంట్లో ఉండి తక్కువ ఏజ్ లో మ్యారేజ్ అయ్యి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని చాలా సార్లు, చాలా కామెంట్స్ లో, చాలా వెబినార్స్ లో చూశాను. అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. నేను ఒక బ్రాండ్ ఫౌండర్నే కాదు, నేను ఒక కోచ్ అయి నాలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న అందరికి నేను ముందుండి నడిపించాలి అనుకుంటున్నాను. అందుకే నేను ఈ రోల్ ని తీసుకున్నాను. ఓకే, పాయింట్ లోకి వస్తాను. 1 రూపీ కూడా మనం పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి. మీరు అనుకుంటున్నారు ఫ్యాషన్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని, బట్ ప్రాబ్లం ఒకటే కదా, మనీ లేకపోవడం. కరెక్టా? కాబట్టి మీరు మీ థింకింగ్ అనేది రాంగ్. 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం ఫ్యాషన్ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయొచ్చు, స్క్రాచ్ నుండి, ఇంట్లో ఉంటే కూడా. అది ఎలానో నేను చెప్తాను. 3 వేస్ చేయొచ్చు, సింపుల్ గా చెప్తాను. 3 వేస్ ఏంటంటే, మనం ఫస్ట్ కస్టమర్ దగ్గర నుండి ప్రీ ఆర్డర్స్ అనేవి తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ 1. ఎలా అంటే, మనం కస్టమర్ దగ్గర నుండి ప్రీ ఆర్డర్స్ కనుక తీసుకుంటే మనీ అనేవి ఫస్ట్ కస్టమర్ మనకి పేమెంట్ చేస్తారు. సో దీని ద్వారా మనం అనేది 1 రూపీ కూడా 1 రూపీ కూడా మనం మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. సెకండ్ 1, రీసేలింగ్. సప్లయర్స్ ఎవరో, సో వాళ్ళ ప్రొడక్ట్లని కూడా మనం రీసేలింగ్ చేస్తూ మార్జిన్ అనేది ఎర్న్ చేయొచ్చు. థర్డ్ మోడల్, డ్రాప్ షిప్పింగ్. ఈ డ్రాప్ షిప్పింగ్ మోడల్ ఏంటి అంటే, అది కూడా మనం స్టాక్ లేకుండా కూడా మార్జిన్ అనేది ఎర్న్ చేయొచ్చు. నాకు తెలిసిన చాలా మంది ఉమెన్స్ ఇదే వర్క్ చేస్తున్నారు. 1 రూపీ కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నారు. మీకు కావాల్సింది ట్రస్టెడ్ సప్లయర్స్, ట్రస్టెడ్ బ్రాండ్స్. సో వీళ్ళ డీటెయిల్స్ మీరు కావాలంటే కామెంట్ లో నన్ను అడగండి, నేను హెల్ప్ చేస్తాను. మీకు కావాల్సిందల్లా కాన్ఫిడెంట్ ఒక్కటే. బిజినెస్ స్టార్ట్ చేయడానికి 1 రూపీ కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. రీసేలింగ్ చేస్తూ, డ్రాప్ షిప్పింగ్ చేస్తూ, ప్రీ ఆర్డర్స్ ని ముందు తీసుకుంటూ కూడా మనం బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని క్రియేట్ చేసుకొని స్లోగా స్టార్ట్ చేసినా సరిపోతుంది. మీరు కూడా ఈ రోజే స్టార్ట్ చేయండి. మీ ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని ఇన్కమ్ సోర్స్ లాగా జనరేట్ చేయండి.